నేటి క్రైస్తవ సమాజానికి భారతీయ రెండు రాష్ట్రాల ప్రజలకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రిలో ఎక్కడైతే ఏ స్థలములో అయితే అతన్ని చంపి పడవేశారో ఆ స్థలంలోకి నలుదిశల ప్రజలు ఈరోజు చేరుకుంటున్నాం. అక్కడ శాంతి భద్రత ర్యాలీ ప్రవీణ్ పగడాల గారి మరణము నిమిత్తము తీయడం జరుగుతుంది. అతి భారీగా ర్యాలీ జరగడం జరుగుతుంది. ఇది ఒక క్రైస్తవులకే కాదండి, దయచేసి కుల మత జాతి ఎటువంటి తారతమ్యం లేకుండా ప్రతి వారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకనంటే మేము భారతీయులం, మేము భారతదేశంలో ఉంటున్నటువంటి వారం. భారతీయ దేశ చట్టాలన్నీ మాకును వర్తిస్తాయి. కాబట్టి మనం అందరము ఒకటే జాతి, ఒకటే ప్రజలము. మనందరిలో ఉంటున్నటువంటిది ఒకే బ్లడ్. కాకపోతే మేము ఒక మార్గం ఎంచుకున్నాం, ఆ మార్గంలో మేము నడుస్తున్నాం. ఆ మార్గమే శాంతి, సమాధానం, క్షమాపణ, ప్రేమ. ఈరోజు ప్రవీణ్ పగడాల గారికి జరిగినది రేపు ఐందవస్తులకు కూడా ఎవరికన్నా జరగచ్చు, ముస్లింలకు కూడా జరగవచ్చు, ఇంకా క్రైస్తవులకు కూడా జరగచ్చు. అంటే మానవ జాతి ఎటుపోతుంది, మానవ జాతి క్షీణించిపోతుంది. మనం పట్టించుకోకపోతే మానవ జాతి అనేది భూమి మీద కనబడదు. ఒకరి ఇంట్లో ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అని అంటే చివరికి మిగిలేది ఎవరు? క్రైస్తవులను హతమార్చారే అనుకో, మిగిలేది రెండు వర్గాల వారు, ముస్లిం, హిందూ ఉంటారు. మరి వారి లోపల కూడా ఘర్షణ వచ్చినప్పుడు వారి లోపల అదే స్థితి జరిగితే వారిలో కూడా ఒకరు అయిపోతారు. తర్వాత ఎవరు మిగులుతారు? ఒక వర్గం మిగులుతుంది. ఆ ఒక్క వర్గం మిగిలిన తర్వాత ఆ ఒక్క వర్గంలో ఉన్న వారికి ఒకరు ఎదుగుతుంటే ఒకరికి ఈర్ష, ఒకరు ఎదుగుతుంటే ఒకరికి పాగ అనేటి కలుగుతుంది. చివరికి మానవ జాతి అనేది పూర్తిగా అంతరించిపోతుంది. ఎప్పుడు మనం మనుషులమని మర్చిపోయినప్పుడు. దయచేసి మేము కూడా మీ వాళ్ళమే, మీరు కూడా మా వాళ్ళే. మనమందరం ఐక్యత కలిగి ఉండి ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారని మనమందరము ఒక నిశ్చింత కలిగి ఇదంతా బయటకు తీసుకొచ్చేటకు ప్రయాసపడదాం, పట్టు కలిగి ఉందాం. మేము భారతీయ ప్రజలము, మేము మీ సహోదరులము, మీరు మా సహోదరులని మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి వారు క్యాండిల్ సర్వీస్కు రాగలరు. అక్కడ జరిగే ప్రతి మాటను విని అందరూ సమ్మతించగలరు. ఈ రోజు వీరికి జరిగింది మనకెందుకు అని అనుకోవద్దు. భారతీయులమని మాత్రం మమ్మల్ని ప్రేమించండి, మేము అదే విధంగా ప్రేమిస్తాం. దయచేసి ఈ సంఘటన విషయంలో అందరూ త్వరగా దేవుడి దగ్గర, ఈ రోజు క్రైస్తవులకు జరిగింది తప్పకుండా రేపు హిందువులకు జరుగుతుంది, ముస్లింకి జరుగుతుంది. కాబట్టి పగలు ప్రతీకారాలను కాకుండా ఇది ఎవరు చేశారు అనేది బయటకు తీసుకొస్తే అన్యాయము లోపలికి వెళ్తుంది, న్యాయం బయట తిరుగుతుంది. అప్పుడు మనిషిని మనిషి చంపుకోకూడదు అనే భావన ఏర్పడుతుంది. మనిషిని ప్రేమించాలి అనే ఆకాంక్ష మన హృదయంలో పుడుతుంది. అప్పుడు కదా మన లోపల ఉన్న మానవత్వం బయటకు వస్తుంది. మనమందరం ఒకటే మనుషులము. ఎందుకు మనమందరం ఒకటే మనుషులమని జ్ఞాపకం ఉంచుకోకపోవడమే ఇంత దూరం వస్తుంది. మనమందరము మనుషులం అనేది జ్ఞాపకం ఉంచుకుందాం. మీరు ఎవరెవరినో చూసి, పెద్ద వారిని చూసి వారికి ఏమో వస్తుంది అని వారు తాపత్రయపడి మిమ్మల్ని రెచ్చగొడుతుంటే మీరు రెచ్చిపోకూడదు. అందరము మనము కలిసి కట్టుగా ఉండి అక్కడ ర్యాలీ కొనసాగిస్తున్న సమయంలో ఆ ర్యాలీలో జరిగే మాటలు ప్రతిదీ విందాం. ముఖ్యంగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబాన్ని, వారి భార్య బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారు నడుపుతున్న అనాథ ఆశ్రమాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతిదాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ న్యాయం జరగాలంటే ఈ రోజు వారి ఫ్యామిలీ బయటకు రాకపోవడానికి కారణం ఏంటండి? ఆయన అమానుష్యంగా చంపివేశారు బ్రదర్ను. కాబట్టి రేపు నా బిడ్డలకు నాకేమన్నా అయితే మా పక్షంగా మాట్లాడేవారు లేరు అనే వారి గుండెలు, వారి మీదున్న అంత ప్రెషర్ వారు ఎంతగా కృంగిపోయి ఉంటారు. ఎందరో వారి కొరకు, వారి భర్త కొరకు పోరాడుతున్నారు. కానీ ఆమె నేను చెప్తానని రాలేకపోతుందంటే ఆమెలో ఉన్న భయం, ఎంతటి భయం! ఆ భయక్రాంతులకు ఆ కుటుంబమును గురి చేసింది ఎవరు? మానవ జాతి కాదా? మనుషులు కాదా? మనుషులు మానవ జాతి గురి చేసింది. కాబట్టి దానిని మనం ఈరోజు విరగొడదాం. మనమందరం ఒకటిగా కలిసి ఉండి ఎవరు చేశారు అనేది దాన్ని బయటకు తీసినట్లయితే అప్పుడు మనము జయించినట్లు, మనమంటే మానవ జాతి గెలిచినట్లు. కాబట్టి దీని విషయంలో అందరు ముందుకు రావాలని, క్యాండిల్ సర్వీస్ విషయంలో అక్కడ మాట్లాడుతుండగా మీరు ఉండవలసిందిగా మేమందరము ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. మనమందరం ఒకటే భారతీయులమందరం అని జ్ఞాపకం చేసుకుందాం. వీటి మాటలు మనందరం వినికిడిలో ఉండి మనమందరము ఒక జాతిగా మెదలాలని కోరుకుంటున్నాం.